ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణ చక్షు శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే. శ్రీ గురుభ్యో నమః. రాళ్లపల్లి గురువు గారు అత్యంత ప్రేమతో వివరంగా మనకు బోధిస్తున్నటువంటి కేనోపనిషత్తులో ఆఖరి ఖండంలో చివరి 2-3 మంత్రాలలో ఉన్నాము. వారికి అనేక ప్రణామాలతో ఈనాటి అధ్యయన కార్యక్రమాన్ని మననాన్ని ఆరంభం చేసుకుందాం. 7వ మంత్రం. ఉపనిషదం భో బ్రూహీతి. అయ్యా గురుగారు, ఓ భగవంతుడా, నాకు ఉపనిషత్తును కొంచెం బోధించండి అన్నారు. ఉపనిషదం రహస్యం యచ్చింత్యం భో భగవన్ బ్రూహీతి అన్నారు భగవత్పాదులు. అంటే ఒక్క నిమిషం. అయ్యా పూజనీయ, ఉపనిషత్తును అంటే రహస్యమైన దానిని. ఎందుకు రహస్యం? హృదయంలో ఉన్నది కాబట్టి. హృదయంలో ఏముంటుంది? పరమాత్మ. ఆ పరమాత్మ సంబంధించిన జ్ఞానం కాబట్టి రహస్యం యత్. ఏది రహస్యం? ఏదో చింత్యం ధ్యాననీయం. భో ఓ భగవంతుడా, బ్రూహి బ్రూహీతి చెప్పండి. ఏవం ఉక్తవతి శిష్యే ఆహా ఆచార్య. ఈ విధముగా శిష్యే ఉక్తవతి ఆచార్య ఆహా. ఆచార్యుడు చెప్పారు. ఏమిటన్నారు? ఉక్తాత ఉపనిషద్ బ్రహ్మ ఉపనిషద్ బ్రాహ్మీం వావ త ఉపనిషదం అబ్రూమేతి. వాక్య భాష్యంలో మీద దానికి ఏమన్నారంటే, ఉపనిషత్తును బోధించుట పూర్తి అయినది, కానీ శిష్యుడు ఇంకను అయ్యా ఉపనిషత్తును బోధించండి అంటూ పలుకగా ఆచార్యుడు ఈ మాట అన్నారు. ఉక్తాత, ఉక్తా తే అనమాట. తా అంటే ఉపనిషద్ బ్రాహ్మీం వావా. వావా అంటే సర్టన్లీ, డెఫినెట్లీ నీకు బ్రాహ్మీం బ్రహ్మకు సంబంధించిన స్త్రీలింగ వాచకం ఉపనిషత్తు వలన దానిని నీకు చెప్పి ఉన్నాము. తే మళ్ళీ మరొకసారి ఉపనిషదం అబ్రూమేతి అంటే మేము చెప్పి ఉన్నాం. ప్లూరల్లో అన్నారు. మేము అంటే గురు పరంపరగా ఈ విధంగా ఉపనిషత్తు చెప్పబడినది అనేటటువంటి అర్థంలో వస్తున్నారు. సో పదభాష్యాన్ని మనం చూసుకున్నాం. కొంచెం ఫాస్ట్గా మనం ఎక్కడ నిలిపేమో అక్కడ వరకు కొంచెం చిన్న రివ్యూ చేసేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు ద ప్రజెంట్ పొజిషన్. ఓకే. బ్రాహ్మీ అన్నది ఎందుకు అన్నారో మనం తెలుసుకున్నాము. బ్రహ్మ విద్యకు సంబంధమైనది ఉపనిషత్తు స్త్రీలింగం కాబట్టి బ్రాహ్మీ అనే మాట. బ్రాహ్మీం అంటే దానికి సంబంధించినటువంటిది. వా వా అంటే డెసిసివ్లీ, సర్టన్లీ, ఇండీడ్. టీచర్ 2 సార్లు ఉపనిషత్తు చెప్పాము, ఉపనిషత్తు మేము చెప్పాము అన్నారు. ఎందుకు 2 సార్లు అన్నారు అంటే అదే డిస్కషన్. అది అవధారణ కోసం అన్నారు.
అవధారణ అంటే ఏమిటి అనేది ఇక్కడ పూర్వపక్షము, సిద్ధాంతము, టెక్నికల్ డిస్కషన్. సో వీళ్ళు ఏంటంటున్నారంటే పూర్వపక్షం వాళ్ళు, అయ్యా ఆయన ఉపనిషత్తు అంతా చెప్పేసిన తర్వాత ఇంత తెలివైన శిష్యుడు మళ్ళీ ఉపనిషత్తు చెప్పండి ఏమిటండి ఇలాంటి ప్రశ్న? ఈ ప్రశ్న చూస్తూ ఉంటే ఏదో కొంచెం మనకి అంత దీనిగా బాగున్నట్లేదు, ఇది అనర్థకమా ఈ ప్రశ్న అన్నారు. అంటే మరి అవసరం లేదా, సూపర్ఫ్యులసా, ఊరికే మాట్లాడుతున్నాడా ఆయన, అనర్థకమా అన్నారు. అంటే అంతా చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్పమనడం ఒక అనర్థకమైనటువంటి ప్రశ్నే కదా. లేకపోతే ఏదైనా ఉండిపోయిందా ఉపనిషత్తులో ఇంకా చెప్పవలసిన మార్గం పాట? అనర్థకం దానికి వాళ్ళు ఒక మంచి మాట కూడా వేశారు. పిష్టపేషణవత్, దంచిన పిండినే మళ్ళీ దంపడంలాగా, చర్విత చర్వణంలాగా పరమాత్మ విషయం గురించి గురుగారు మన భాష్యాన్ని రాస్తూ ఇక్కడ అన్నారు, పరమాత్మ విషయం ఉపనిషదం శృతవత, విన్నటువంటి శిష్యుడు ఉపనిషదం బోహు బ్రూహి ఇది పృచ్ఛత శిష్యస కః అభిప్రాయ. మరి వినకుండా ఉన్నాడంటే చాలా అటెంటివ్ గా ఉన్నాడు, ఎన్నో క్వశ్చన్లు వేశాడు, మాట్లాడాడు, నాహం అన్యం సువేదేతి నోనవేదేతి వేదచ అన్నాడు, అన్నీ చెప్పాడు. ఇటువంటి శిష్యుడు పృచ్ఛత శిష్యస కః అభిప్రాయ యది తావత్ శృతస్య అర్థస్య ప్రశ్న కృతః తత్ పిష్టపేషణవత్ పునరుక్తః అనర్థక ప్రశ్న స్యాత్. ఇస్ ఇట్ ఏ రిడండెంట్ క్వశ్చన్ that he is putting at the end of listening all the story and he is attentively participating, or savasesha ukta upanishad syat, అవశేషము శేషము మిగిలి ఉండడం, సావశేషము ఇంకా మిగిలి ఉండడం, సావశేష ఉక్త ఉపనిషత్ స్యాత్. అంటే ఇన్కంప్లీట్లీ టోల్డ్ ఉపనిషత్, ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది, ఏదైనా ఉన్నది అనే ఉద్దేశంలో అడిగాడా? నో, దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్, బికాజ్ గురువు గారు ఫలవచనం చెప్పేశారు కదా. ఫలస్థుతి చెప్పేసిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏమిటి? ఏమిటండి ఫలస్థుతి చెప్పారు? ప్రత్యాస్మల్లోకాద్ అమృతా భవంతి అని గురుగారు చెప్పేశారు కదా. ఇహచేదవేది యథ సత్యమస్తి నచేద్ ఇహ అవేదీన్ మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్యతీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి అంటూ క్లోజ్ చేశారే. ఎప్పుడైతే ఫలవచనం చెప్పేశారో ఇక మరి ఏదైనా ఉన్నది అనడానికి అర్థం లేదు కదా. అంచేత దేర్ ఆర్ టూ క్వశ్చన్స్ పాసిబిలిటీస్ దట్ హి హస్ ఆస్క్డ్, ఉపనిషత్తు చెప్పండి అని. ఒకటి, అర్థవంతమైనటువంటి ప్రశ్నలా కనబడలేదు. రెండు, ఇంకా చెప్పవలసింది ఏదైనా ఉన్నదా అంటే అది కనబడలేదు. అంచేత ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్టింగ్ క్వశ్చన్ బై ద స్టూడెంట్ అన్నట్టు వీళ్ళు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. కహ తర్హి అభిప్రాయ ప్రశ్న, ఏ అభిప్రాయంతో అడిగాడండి అంటే ఇతి ఉచ్యతే, సమాధానం గురువుగారు ఇస్తున్నారు. నేను చెప్తున్నారో చూద్దాం. సిద్ధాంతం విన్నా మనం ఆల్రెడీ, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. కిం పూర్వోక్త ఉపనిషత్ శేషతయ సహకారి సాధనాంతరపేక్ష. Two possibilities are there. One, there is a Sesha. Sesha means it is a part of the Upanishad which is not covered. And the other one is Sahakari Sadhana. Sesha A, Sahakari Sadhana B. Sahakari Sadhanamu ante it is combined with the Upanishad. Seshamu ante it is contributing to the Upanishad. Sesha is something which is an inherent part, intrinsic to the Upanishad. Sahakari sadhana is extrinsic, outside the Upanishad, and only a supporting sadhana. Seshataya apeksha unnada anapeksha. Apeksha chet apekshita vishayam upanishadam bruhi. Inka ఏదైనా సాపేక్ష చేత్, చెప్పవలసినటువంటిది ఉంటే ఉపనిషదం బ్రూహి అని ఉండవచ్చు. అథ నిరపేక్ష చేత్ అవధారయ. ఒకవేళ ఏమీ మీకు చెప్పడానికి మరేం లేకపోతే గురువుగారు ఒక కన్క్లూజివ్ స్టేట్మెంట్ చెప్పండి, అయిపోయింది ఉపనిషత్తు అని. ఆ పిప్పలాదుడు వాళ్ళ శిష్యులకి ఆయన అలా బోధించాడు కదా. 5 ప్రశ్నలు వేసినప్పుడు ప్రశ్నోపనిషత్తులో 6వ ఖండంలో
అయిపోయింది ఉపనిషత్తు, ఇంక మీద మరేమీ లేదు. నాత పరమస్తి, దీనికన్నా భగవంతుని గురించి పరమాత్మ గురించి తెలుసుకోవాల్సినది లేదని పిప్పలాదుడు చెప్పినట్లు మీరు కూడా కన్క్లూడ్ చేసేయండి సార్ అనే భావంలో అడిగి ఉన్నాడా అనేటటువంటిది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అపేక్ష ఉంటే గురుగారు చెప్పండి, ఇంకా చెప్పవలసింది ఉన్నది అనేటటువంటి అపేక్ష ఉంటే అపేక్ష రెండు రకాలు, ఒకటి శేషము, రెండవది సహకారి సాధన. ఒకవేళ ఇటువంటి అపేక్ష లేకపోతే నిరపేక్ష అవుతే ప్లీజ్ కన్క్లూడ్ అండ్ దెన్ గివ్ అన్ అవధారణ స్టేట్మెంట్. అవధారణ మీన్స్ అసర్షన్, కంప్లీషన్, కన్క్లూషన్. రిపీట్ స్టేట్మెంట్ ఈజ్ కన్క్లూషన్. హియర్ ది డౌట్ ఏంటంటే ఎందుకు అలా అడిగాడు, ఎందుకు గురుగారు 2 మార్లు అన్నారు అంటే అది అవధారణమే, అయిపోయిందని కన్క్లూడ్ చేసేస్తున్నారు. ఇత్యేవం అభిప్రాయ ఏతద్ ఉపపన్నం ఆచార్యస్య అవధారణ వచనం ఉక్తాత ఉపనిషత్ ఇది. ఉక్తాత ఉపనిషత్ ఇది, తే నీకు ఉపనిషత్ ఉక్తాత చెప్పబడినది, చెప్పాము, నీకు ఉపనిషత్ చెప్పాము అనేటటువంటి 2 మార్లు ఆయన అన్నటువంటి మాట ఉపపన్నం అంటే యుక్తియుక్తముగానున్నది. ఇట్ ఈస్ బిఫిటింగ్ with the Acharya's words of repeating. Why he repeated? Some people say there is nothing much to say. Some people say ante vellu లేకపోతే అయిపోయింది అంటే దట్ మీన్స్ క్లోజ్డ్. అవధారణ ఉపనిషత్ చెప్పేశాంగా అంటే అయిపోయింది అనే అర్థంలో చెప్పారు, అదే అవధారణం. నో సార్ మీరు అంటున్నారు అవధారణని, మీకు ఎలా తెలుసు అవధారణని అంటే వీళ్ళు మళ్ళీ పట్టుకుంటున్నారు. నను అంటే అవును కానీ అంటాం కదా, మీరు చెప్పారు కానీ అవును కానీ వీ డోంట్ లైక్ ఇట్ దట్ వే యు ఆర్ టెల్లింగ్ నను అన్నమాట. అవును కానీ అని నా అవధారణం ఇదం, దిస్ ఇస్ నాట్ ఎ కన్క్లూషన్. వై? there is something more coming. If that is the conclusion, the 7th mantra itself will be the closing. 8th and 9th mantras are there. What about those things? అవి దీనికి ఉపనిషత్తు చేరినవా అవి ఇంకా ఉంటే ఈయన అవధారణం ఎలా చేస్తారు? ఇది అవధారణం వచ్చిన మీరు ఎలా అంటారు? అయినా చెప్తున్నారు కదా ఇంకాను 8, 9, 2 ఇంకా 2 మంత్రాలు అంచేత అవి కూడా దీంట్లో చేరుద్దాం. అవి చూడలేదా మీరు? చూడండి 8, 9 మంత్రాలు ఏమిటున్నాయో. ముఖ్యంగా 8లో ప్యాకేజ్ ఇచ్చారు, ప్యాకెట్. ఆ ప్యాకెట్ ఏమిటి? తప దమ ఇత్యాది ప్యాకెట్. ఇటువంటి ప్యాకెట్ మనం ఎలా వదిలిస్తాం ఉపనిషత్తులో పెట్టకుండాను? అది ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ అండర్ ది మోక్ష పార్ట్ ఆఫ్ ది ఉపనిషత్. యతః అన్యద్ వక్తవ్యం ఆహా, అన్యత్ ఇంకా వక్తవ్యం ఆహా తస్యై తపోదమ ఇత్యాది అంటే అప్పుడు ఈయన అంటున్నారు ఓకే దట్స్ రైట్, సత్యం యథార్థమే, ఇంకా చెప్తున్నారు ఆయన, ఆపేలేదు. బట్ వక్తవ్యం ఉచ్యతే ఆచార్యేణ, వక్తవ్యం చెప్పవలసింది చెప్తున్నారు ఆచార్యేణ అంటే నతు ఉపనిషత్ శేషతయ సహకారి సాధనాంతర అభిప్రాయేణవా. వాట్ టీచర్ గారు ఇక మీద చెప్పబోయేది ఉక్త ఉపనిషత్ శేషతయ, ఉక్త చెప్పబడిన ఉపనిషత్తుకు శేషతయ అంటే యాజ్ ఎ కాంట్రిబ్యూటరీ పార్ట్ or an auxiliary part, as an intrinsic part of leftover part of the Upanishad గాని తత్వదానికి సహకారి సాధన అంతర అభిప్రాయనవా లేదు దానికి సపోర్టింగ్ కంబైన్డ్ సాధనములుగా ఒక సహకారి సాధనంగా కూడా నా, ఈ 2 కాదు. ఆయన చెప్పేదైతే ఉంది ఇంకా చెప్తున్నారు 2 శ్లోకాలు. ఆ చెప్తున్నటువంటిది అది శేషము కాదు, సహకారి సాధనము కాదు. వై డూ యూ సే సో సార్? he is telling something, you are saying avadharana is over and whatever he is continuing you are not saying శేష, అది శేషం కాదు, సహకారి శాసనం కాదు అంటూ మీరు అంటున్నారు కదా. వాట్ ఈస్ ద రీజన్ అని వాళ్ళు అడుగుతారు. కింతు వై? బికాజ్ కింతు బ్రహ్మ విద్యా ప్రాప్త్యు అభిప్రాయేణ వేదాంగ తదంగై చ సహపాఠేన సమీకరణాత్. కింటు బ్రహ్మ విద్యా ప్రాప్త్యుపాయ అభిప్రాయేణ, బ్రహ్మ విద్యను పొందడానికి ఉపాయ అభిప్రాయములు సి పట్టుకొచ్చారు. అంటే ఏమిటి? ఇది సాధనము కాదు, ఇదేమో శేషము కాదు, ఉపాయము. బ్రహ్మ విద్యా ప్రాప్తు ఉపాయ అభిప్రాయేణ ఏమిటంటే చెప్తున్నారు వేదై అంటే వేద పఠనము, తదంగై ఆరైనటువంటి వేద అంగములు, శిక్షా మీమాంస ఉన్నాయి కదా అవి, చ
సహపాఠేన సమీకరణాత్. వాట్ ఈస్ సమీకరణ? సమీకరణ ఈజ్ ఏ మిక్స్డ్ బాస్కెట్. అంటే ఏంటనమాట, ఏవో పండు తీసుకురండి అని పంపించారు, అందులోనేమో కూరగాయలు ఇవి ఇంకోటి పాల ప్యాకెట్ అన్నీ కలిపి అందులో అన్రిలేటెడ్ థింగ్స్ అన్నీ కలిపి ఒకే సంచిలో వేసి పట్టుకొస్తే దాన్ని సమీకరణము అంటారు. ఇక్కడ రాబోయేది ఆ మంత్రంలో 8 7 చెప్పారండి. అవి ఒకటి కావండి, రకరకాలవన్నీ కలిపి కలగా పులగంగా చేసి కలగూర గంపలాగా వాళ్ళు చెప్తున్నారు. అంచేత దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఉపనిషత్. సమీకరణాత్ తపః తపః ప్రభృతీనాం. తపః ఎట్సెట్రా ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ హెటిరోజినస్ థింగ్స్. అవన్నీ ఒక విధమైనవి కావు, కలగలుపుగా కొన్ని చెప్పబడుతున్నాయి. ఆ విశేషము కాదు, సహకారి కాదు, పోని ఉపాయం అని అందాము అన్నారు. నహి హి ఏలనన నా వేదానాం శిక్షార్జంగానాం చ సాక్షాత్ బ్రహ్మ విద్యా శేషత్వం తత్సహకారి సాధనత్వం వా సంభవతి. బ్రహ్మ విద్య శేషత్వము గాని దానికి సహకారి సాధనము గాని వేదానాం వేదములు వెల్లవేయడము, శిక్షార్జంగానాం శిక్షా మొదలైన వేదాంగములు న సంభవతి. దే కెనాట్ బి ద పార్ట్ ఆఫ్ ది శేష ఆర్ ది సహకారి ఫార్ ది బ్రహ్మ విద్య విచ్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఉపనిషత్. దిస్ కెన్ ఓన్లీ బి అట్ బెస్ట్ హెల్పర్స్. ఇంతనా ఉంటే బ్రహ్మ విద్యా ప్రాప్త్యుపాయేణ అనే మాటకు పెట్టుకోండి కావాలి. అలా కాదండి, మీరు సూక్తవక మంత్రాలు విన్నారు కదా, మీకు తెలుసు. సూక్తవక ఆమంత్రణ మంత్రాలను ఉన్నాయి కదా, దేవతలను వచ్చిన వాళ్ళని దేవతల్ని పూజించి మళ్ళా ఆ దేవతని ఆల్టార్నేమో వెనక్కి పంపించేసి సెండ్ ఆఫ్ చెప్తాం కదా. ఆ సెండ్ ఆఫ్ చెప్పేటటువంటి మంత్రాలు 6 దేవతలు ఉంటారు, ఇంద్రుడు, వరుణుడు, వాయువు. ఈ 6కి కలిపి ఒకే ప్యాకెట్ మంత్రం మీరు అన్నట్టు సమీకరణంగా ఒక ముద్దని ఇస్తారు కదా. అప్పుడు ఏ దేవుణ్ణి మనం అర్చించుకుంటూ ఉంటే ఆ వేదంలో ఆ యజ్ఞంలో ఆయా దేవతకి సంబంధించినటువంటి ప్రార్థనలు విడివిడిగా మనం చేస్తున్నాం కదా. అలాగే వీళ్ళు వెనకాల 8వ మంత్రంలో చెప్పిన మన దాంట్లో అన్ని తీసుకోవద్దు, పని కొనైనా తీసుకుని ఈ ఉపనిషత్ తాలూకా బ్రహ్మ విద్యా భాగంలో యాడ్ చేసేద్దామండి. అలా అవుతూ కొంచెం బాగుంటుందండి, మాకు కన్వీనియంట్గా ఉంటుందండి అంటూ వాళ్ళు మొదలెట్టారు. సహపఠితానాం అపి కలిపి బోధించినప్పటికీ యథాయోగం. యథాయోగం మీన్స్ సహపఠితానామపి అంటే కలిపి బోధించినప్పటికీ. ఓకే, కలిపి యథాయోగం యాజ్ అప్లికబుల్ విభజ్య విభజించి వినియోగ స్యాత్ ఉపయోగించుకొనవచ్చును కదా. అంటే అందులో ఉన్నవి మీరు అన్నట్టు నిజమే, సమీకరణమే, హోమోజినస్ గా లేవు, హెటరోజినస్ గా ఉన్నాయి. ఆ హెటరోజినస్ గా ఉన్నవన్నీ కూడా మనం తీసుకోక్కర్లేదండి. మనకే తెలుసు సూక్తవాక ఆమంత్రణ మంత్రాలలో అన్ని దేవతల మంత్రాలు 6 ఉన్నా 6 తీసుకోవడం లేదు కదా. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ తీసుకోవద్దు, 1 2 తీసుకుందాము. యథాయోగం యాజ్ ఇట్ ఈస్ అప్లికబుల్, యాజ్ ఫిట్టింగ్ విభజ్య విభజించి వినియోగ ఉపయోగ స్యాత్ ఇది చేత్. అలా చెయ్యొచ్చు కదా అంటూ దానికి వివరణ ఇస్తున్నారు. యథా సూక్తవాకాను అనుమంత్ర మంత్రాణం యథా దైవతం విభాగ, ఏ దేవతకు సంబంధించి విభాగించి తథా అదే విధముగా తపః దమ కర్మ సత్య ఆదీనామపి, వీటిని కూడా అక్కడ చెప్పినటువంటి మంత్రంలో తపస్సు, దమము, కర్మ, సత్యము ఇలాంటివన్నీ వేదము, వేదాంగము అని చెప్పారు కదా. వాటిని బ్రహ్మ విద్య శేషత్వం తత్సహకారి సాధనత్వం వా ఇది కల్ప్యతే. మీరు శేషమనైనా చెప్పుకోండి, లేదంటే సహకారైనా చెప్పుకోండి, 2 అని వద్దండి. ఆ విధంగా కల్ప్యతే. బెటర్ వి పాస్టులేట్ లైక్ దట్ ఆర్ వి డిసైడ్ లైక్ దట్. సో లెట్ us decide now which of these 7 will go as sahakari, which of these will be the sesha. You can't say that they are not part of the intrinsic or extrinsic. అయితే పోనీ వేదం చదవడం, వల్లివేయడము, వేదాంగాలు అంటే మాకు కూడా అంత బ్రహ్మ విద్యకు అవసరమా అని డౌట్గా ఉంది. వాటిని ఏం చేద్దామంటే అవి అర్థం బాగా చెప్తాయి కదా. వేదం వల్లివేయడం వలన బాగా బోధపడుతుంది కదా. వేదం తాలూకా అంగాలు నిరుక్తము మొదలైనవి చెందిస్తూ ఉంటే అర్థం బాగా తెలుస్తుంది కదా. అర్థప్రకాశకత్వేనా కర్మ ఉపాయత్వాత్ జ్ఞాన ఉపాయత్వాత్.
కర్మకి ఉపాయము, జ్ఞానకి ఉపాయము అని చెప్పుకుందాం. పోనీ వేదాంగాల్ని మీరు అన్నట్టు ఉపాయంలో పెట్టుకుందాం. తపస్సు, దమము, కర్మ, సత్యము ఇవి ఉన్నాయి కదా, వాటిని పట్టుకెళ్ళి సహకారి లేకపోతే శేషము అని చెప్పేద్దాం అన్నారు. ఇత్యేవం హి ఏలనన ఇత్యేవం అయం విభాగో యుజ్యతే. అయం అంటే ఈ విధముగా విభాగము చేయడము. ఏమిటి? 4+2. 4 ఏమిటి? తపము, దమము, కర్మము, సత్యం. ఈ 2 ఏమిటి? వేదాంగము. వేదాంగములు వేదము వెళ్ళవేయటం, వేదాంగం. యుజ్యతే అర్థ సంబంధ ఉపపత్తి సామర్థ్యాత్ అంటే 3 చెప్పారు వాళ్ళు. అర్థము అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి బాగా వీలు పడడం, సంబంధము కనెక్షన్ టు దట్, అండ్ మూడవది ఉపపత్తి. వాట్ ఈస్ ఉపపత్తి? ఉపపత్తి ఈజ్ రీజన్. ఉపపత్తి మీన్స్ we know it is reasoning, the conclusion. For these things it will be useful, so we will set అర్థ సంబంధ ఉపపత్తి సామర్థ్యాత్ అంటే ఈ విధముగా చెప్తే ఇది చేత్ అలా మీరు కానీ అన్నట్లయితే పూర్వపక్షం వాళ్ళు అంతసేపు విని నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, జస్ట్ సెడ్ నా. దీనిని ఏమిటంటారు? ఇటువంటి దాన్ని అలంకృత్య శిరచ్ఛేద న్యాయం అంటే అలంకరించి పూర్వపక్షాన్ని బాగా నిజమే అన్నట్టు చెప్పి అది కాదు అని చెప్పడం. యథాయోగం డిపెండింగ్ ఆన్ ద కంపాటబిలిటీ విభజించి డివైడ్ చేసి వినియోగ్య వియోగ్య యూజ్ చేద్దాం. ఎలా విడదీస్తాము? 4+2 ఏమిటి? 4 వేదాంగము వేదము కాకుండా మిగతా ఉన్న తప, దమ, కర్మ, సత్య 4 ప్యాకెట్ గా పెట్టి వాటిని శేషం అని అందాం, లేకపోతే సహకారిని అందాం. కానీ ఆ మిగతా వేదాంగాలు అయితే సత్యము అనొద్దు, సహకారి అనొద్దు, వాటిని ఉపాయం అందాం. ఎందుకు? అవి అర్థానికి పనికి వస్తున్నాయి, సంబంధం కలిగి ఉన్నాయి, అవి రీజనింగ్ కన్క్లూషన్ కూడా ఇవి సామర్థ్యం ఉన్నది. అంచేత అలా చేద్దామండి, కొంచెం అలా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి, అంతా మీ పాయింటే వద్దండి. వీళ్ళు మెల్లిగా ఈ తపస్సు, దమము, కర్మ వీటిని జ్ఞానంలో తోసేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ the understanding, so let us keep them as శేష ఆర్ సహకారి ఆర్ మిగతా 2 ఉన్నాయి పోన్లండి, వాటి రెండింటిని ఉపాయంగా పెట్టుకుందాం. ఇండైరెక్ట్ మీన్స్ అనుకోండి వాటిని. ఎందుకు? అవి అర్థ సంబంధ ఉపపత్తి. గురుగారు అన్నారు నా, వెరీ మెజెస్టికలీ he said it is not possible my dear, he negated the idea. అక్కడున్నాం, అక్కడ వరకు తీసుకొచ్చి ఇప్పుడు కంటిన్యూ. ఎందుకు నా అన్నారు? సంగ్రహంగా ఓ మాట అన్నారు, నా అని అయుక్తే అన్నారు. ఈ తర్వాత నాకు చదవక్కర్లేదు, తెలిసిన వాళ్ళు. తెలియని మనలాంటి స్టూడెంట్స్ ఇంకా కంటిన్యూషన్ చదువుకోవాలి. తే అంటే యుక్తియుక్తము కాదు, ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ విత్ ది బ్రహ్మ జ్ఞాన, యుక్తియుక్తముగా లేదు నా అని చెప్పి అయుక్తే. బ్రీఫ్లీ ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్ నాట్ యుక్తియుక్త, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్. అయుక్తే వివరణ. ఎందుకు అయుక్తే అన్నాను అంటున్నారు, ఆయనే అడిగారు ఎందుకండి అయుక్తే అన్నారు. చూడండి, అయం విభాగో ఘటనాం ప్రాంచతిన. ఏం మాట వాడతారండి. అయం ఈ విధంగా మీరు చేసినటువంటి 4+2, 4 సహకారి లేక శేషము, 2 ఉపకారి, ఈ విధంగా కొంచెమైనా వాటిలో దూర్చండి అని చెప్తున్నారే ఈ విభాగము. దానికి వేరే పెద్ద రిఫరెన్స్ కూడాను. ఏమిటది? సూతవా అనుమంత్రణ మంత్రాలు అవన్నీ చెప్పారు చూసారా, అది న ప్రాంచతి. ఇట్ హ్యాస్ బిన్ నెవర్ ద కేస్ ఎర్లియర్. ప్రాంచతి was used like that earlier. Na, it is not used earlier. Na pranchati means it is not the norm earlier. Okay, it is not the norm earlier అంటూ చెప్పారు. ఏమిటి ఎందుకు అలా అన్నారు అంటే చెప్తున్నారు. He is giving a beautiful sentence. This is a very important. నా ఇక్కడ ఉంది, నా అలా పెట్టుకోండి, నెక్స్ట్ పేజీలో చూడండి. నా హి ఏలననగా నా కాదు. ఎందుకు కాదు?
సర్వ క్రియా కారక ఫల భేద బుద్ధి తిరస్కారిణ్యాః బ్రహ్మ విద్యాః. బ్రహ్మ విద్యాయా. బ్రహ్మ విద్య అంటే ఏమిటి బ్రదర్? మళ్ళీ వెనక్కి రండి. లెట్ us డిఫైన్ వాట్ ఈస్ బ్రహ్మ విద్య. సర్వ, ఆల్, క్రియా, వర్క్స్, కారక, ద డూయర్ అండ్ సహకారి కారణములు, ఫల, ఫ్రూట్స్, భేద బుద్ధి, డిఫరెన్సియేషన్, తిరస్కారి, తిరస్కార, నెగేటెడ్. When you are talking of Brahma Vidya, there is no Kriya, there is no Karaka, there is no Sahakarikarina, there is no Phala. That is the norm of Brahma Vidya. What are you talking? Please understand. చూడండి, ఇక్కడ బ్రహ్మ విద్య గురించి మాట్లాడుతున్నారు, దాంట్లో ఈ కల్పం అంటున్నారు. బ్రహ్మ విద్య దానికి ఎవరు కర్త ఉండక్కర్లేదు. అది కారకం. కారకం అంటే డూయరు, సహకారి కారణాలు, కరణం అన్నమాట. క్రియ అదొక క్రియ కాదు, ఈ పని చేసేది సాధించడానికి బ్రహ్మ విద్య అది ఆల్రెడీ ఉన్నదే. మూడవది ఫలము. అంటే ఫలం ఎలా చెప్పుకుంటాం మనము? కర్మణ స్వర్గం. డూ ద కర్మ, గెట్ ద స్వర్గ. డూ దిస్ కర్మ, గెట్ ద పుత్ర. డూ దిస్ కర్మ, గెట్ దట్ ఫలి. ది కర్మ సెపరేట్ ఫ్రమ్ ద ఫల. కర్మణ స్వర్గం, కర్మణ ఫలం. జ్ఞానేన మోక్షం. జ్ఞానమే మోక్షం. There is no question of jnana being separate and moksha being separate. They are not two things. The moment it is jnana, that itself is liberation. ఓహో, ఇవాళ జ్ఞానం వస్తుంది, ఈ మెచ్యూరిటీ డిపాజిట్ 10 ఏళ్ళకి వేస్తాము, 10 ఏళ్ల తర్వాత దీని తాలూకా ఇంత లంసం అవుతుంది మెచ్యూరిటీ అమౌంట్, అప్పుడు ఫలం పొందుతాం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇన్ ద కేస్ ఆఫ్ కర్మ ఇట్ ఈస్ పాసిబుల్. కర్మలో ఏంటంటే ఈరోజు కర్మ చేస్తాడు వాడు, ఫ్యూచర్లో పలానాప్పుడు నాకు ఫలితం కావాలి అని అనుకుని ఉద్దేశించే కర్మ చేస్తాడు, ఆ ఫలితం వస్తుంది. అఫ్ కోర్స్ ఈశ్వర కృప వల్ల వస్తుంది, అంతా మనం చదివి. సో ది కర్మ అండ్ ద ఫలిత ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. ఆ రెండు వేరు వేరు అండ్ దే ఆర్ రిమూవ్డ్ ఇన్ టైమ్. అండ్ ది ఫ్రూట్ ఈజ్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్, ద ఫ్రూట్ ఈజ్ ఇన్ ఈశ్వరాస్ హ్యాండ్స్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ కర్మ ఈజ్ కన్సర్న్. అందుచేత ఏం చెప్తాను కదా, సర్వ, ఆల్, క్రియా, యాక్షన్స్, కారక, డూయర్స్, ఫల, ఫలములు, భేద బుద్ధి, దే ఆర్ వన్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ద క్రియ ఈజ్ డిఫరెంట్, ద కారక అండ్ ది సహకారి కారణాస్ ఆర్ డిఫరెంట్, ఫల ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ కర్మ. That is negated in Brahma Vidya. Tiraskarinyah. In Brahma Vidya, there is no question of this differentiation. In that case, Seshapeksha Sahakari Sadhana Sambandham Va Yujyati Na. ముందు పేజీలో it is not tenable, it is not possible. ఆ విధముగా ఏదైతే బ్రహ్మ విద్య సర్వక్రియలను, సర్వ కారకములను, సర్వ ఫలములను భేదబుద్ధి లేకుండా ఒక్కటే అని చెప్తుందో, వాటిని తిరస్కరిస్తుందో, అటువంటి బ్రహ్మ విద్యకు శేషాపేక్ష కానీ, సహకారి సాధన సంబంధం కానీ నా యుజ్యతే, నాట్ పాసిబుల్ అంటూ స్ట్రైట్ గా చక్కగా బోధించారు. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి మనం. సర్వ క్రియా కారక ఫల భేద తిరస్కారిణ్య. వెన్ బ్రహ్మ విద్య, శంకరాచార్య భగవత్పాద ఆల్వేస్ he does what is called ఉపమర్దన. ఉపమర్దన అంటే ఏమిటో తెలుసా? కొబ్బరి పచ్చడి చేయమన్నారు అనుకోండి, ఇంట్లోని కొబ్బరి ముక్కలు, ఇంత ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కొంచెం నీళ్లు అన్ని గట్టిగా రుబ్బిస్తారు. రుబ్బిస్తే కొబ్బరి పచ్చడి వస్తుంది. ఆ కొబ్బరి పచ్చడి ఉపమర్దనం అయిపోయింది అంటే అని చితకొట్టేసాం అనమాట. చితకొట్టేసి మేడ్ దెమ్ ఇంటూ వన్ థింగ్. There are no things, two things in that. Once you are there with the kobbari pachadi, and you can't say this is kobbari, this is uppu, this is karam, this is oil, this is mirapakai, this is water. That is not possible. Brahma Vidya also, there is no differentiation. ఇది సహకారి, ఇది క్రియ, ఇది కారకము, ఇది ఫలము అనే భేద బుద్ధి పూర్తిగా తిరస్కరించబడుతుంది.
దానినే సర్వక్రియాకారక ఫలభేద తిరస్కారిణ్యా బ్రహ్మ విద్యాయా శేషాపేక్ష సహకారి సాధన సంబంధ వా ఆల్సో సహకారి సాధన సంబంధము కూడా నయుజ్యతే, నాట్ పాసిబుల్. Everything is ground into a fine paste and chutney, and that chutney is the Brahman, only one. There are no two things in that. అంతే ఒప్పుకోలే, ఇంకా చెప్తున్నారు. సర్వ విషయ వ్యావృత్య ప్రత్యేగాత్మ విషయ నిష్ఠత్వాత్ బ్రహ్మ విద్యాయా తత్ఫలస్య చ నిహశ్రేయసః. ఏం మాటలు రాస్తారు. సర్వ విషయ వ్యావృత్త, వాట్ ఇస్ దట్? సర్వ, ఆల్, విషయ ది ఆబ్జెక్ట్స్, వ్యావృత్య విత్ డ్రాన్ అంటే దాని నుంచి దూరముగా తొలగి. సర్వ విషయముల నుండి దూరముగా తొలగిపోయిన ప్రత్యేగాత్మ విషయ నిష్టలో ప్రత్యేగాత్మ ఇన్డ్వెల్లింగ్ పీచే, విచ్ ఇస్ ది innermost, most of all the layers we are studying in Vivek Chudamani. దాని విషయ నిష్టత్వంలో ఉన్న వారికి బ్రహ్మ విద్యాయా తత్ఫలస్య చ నిహశ్రేయస. నిహశ్రేయం అంటే మోక్షం. బ్రహ్మ విద్యయే మోక్షం, మోక్షమే బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యాయా తత్ఫలస్య చ నిహశ్రేయసే, రెండు ఒక్కటే. బ్రహ్మ విద్య గాని అంటే జ్ఞానము గాని, మోక్షము గాని, నిహశ్రేయము గాని బ్రహ్మ అటువంటి ప్రత్యేగాత్మ విషయ నిష్ఠత్వంలో ఉన్నవారికి సర్వ విషయ వ్యావృతి కావాలి. విత్డ్రాన్ ఫ్రమ్ ఆల్ ద సెన్స్ ఆర్గన్స్. విషయస్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఎంజాయ్డ్ బై ద సెన్స్ ఆర్గన్స్. సర్వ విషయ వ్యావృత్య ప్రత్యేగాత్మ విషయ నిష్ఠత్వాత్ బ్రహ్మ విద్యాయా తత్ఫలస్య చ శ్రేయసస్య. అంటే అటువంటి బ్రహ్మ విద్యకు ఏ సహకారి సాధనాలు కానీ, లేకపోతే శేషములు కానీ, అంగములు కానీ, పార్ట్లు కానీ ఉండవు. బికాజ్ దే ఆర్ నిత్య సిద్ధం, రెడీలీ అవైలబుల్. చేత కర్మణా స్వర్గం, కర్మల వలన స్వర్గము. కర్మ వేరు, స్వర్గం వేరు. కర్మణా ఫలం, కర్మ చేసేవాడు చేసే పని వచ్చే ఫలము త్రిపుటి. ఈ త్రిపుటి జ్ఞానంలో ఉండదు. చూసేవాడు, చూడబడేది, చూచుట. దృక్ దృశ్య వివేచనం. దేర్ ఈస్ నో దృశ్య, దేర్ ఈస్ నో ఆబ్జెక్ట్. There is what is one thing available is only the subject. Drigeva natu drishyate. Only druk, no drishya. The drishya is there, the object of a flower. Then the kannu is there, which is the object for the mind. The mind is there, which is the object for the sakshi. But all are objects. But there is no, this druk cannot be objectified. That is the final. That can be only druk. That can be only knower. That can be only the దృక్కేవ నా దృశ్యతే. అది చూచేదే, తెలుసుకునేదే. ఈజ్ బీయింగ్ అండ్ నోయింగ్ ఈజ్ ఇట్స్ నేచర్. ఇట్ ఈస్ నోయింగ్ అండ్ బీయింగ్ ఆర్ ది సచ్చిదాత్మ, ఈజ్ ద దృక్. నాతు దృశ్యతే, ఇట్ కెన్ నెవర్ బి అన్ ఆబ్జెక్ట్. ఇన్ సచ్ ఎ కేస్ యు ఆర్ టాకింగ్ ఆఫ్ ఇన్క్లూడింగ్ దీస్ థింగ్స్ which are separate. There is a person who does the tapa, and there is a tapa, and there is a phala. And there is a sort of dhamma, there is a person, and there is a person who is doing it. There is dhamma and there is a phala. And then there is a tapa, dhamma, dana. There is a person who is doing dana, and then there is a dana, and there is a triputi. Where are these things fitting into Brahma Vidya? Sarva kriya karaka phalaveda बुद्धि तिरस्कारिण्या ब्रह्म विद्या शेषापेक्षा सहकारी साधन संबंधम व न युज्यते. सर्व विषय व्यावृत्य प्रत्यगात्म विषय निष्ठत्वात् च ब्रह्म विद्याया तत्फलस्य च निःश्रेयस्य. అందుచేతే न युज्यते, I said na, and then అయుక్తం, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అని అన్నాను కదా. అయుక్తం అన్నదానికి ఇంత డిస్కషన్ చెప్పారు. ఇప్పటికేమన్నా మనకు అర్థమైతే ఇక ముందు కొంచెం వెళ్ళొచ్చు. ఇక్కడ రెండు ఫ్రేజెస్ క్లియర్ గా తెలుసుకోవాలి. సర్వక్రియాకారక ఫలభేద తిరస్కారిణ్య బ్రహ్మ విద్యాయా.
అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ టే ఉపమర్దన. దట్ తిరస్కార, డూయింగ్ దట్ తిరస్కార ఈజ్ ద ఉపమర్దన, చట్నీ చేసేయడం. Then there is only one Brahman and no differentiation of the Kriya, of the doer, of the Sahakari Sasanas, of the Phala, and their differentiation and Bheda has been negated, annulled, removed, not considered at all. In that case, avadu manishi undada untadu, but the attitude ante cognitively not having the differentiation, cognitively not having the difference. శేషాపేక్ష కానీ సహకారి సాధన సంబంధము కానీ నా యుజ్యతే, వీలు పడదు, యుక్తియుక్తము కాదు. గీతలా ఉంటుంది అంటారు, కం ఘాతయతి హంతికం. హూ ఈస్ ద వన్ హూ ఈస్ బీయింగ్ కిల్డ్ అండ్ హూ ఈస్ ద వన్ హూ ఈస్ కిల్లింగ్? టెల్ మీ అర్జున, ఐ కాంట్ అండర్స్టాండ్. వేర్ ఆర్ యూ? కం ఘాతయతి హంతికం. There is only one, that Brahman. In that Brahman, where is the killer and where is the being killed, and somebody who is looking at the killing? There is no Triputi, my dear Arjuna. That's what exactly Gita also is telling. So here, when you are in the Brahma Jnana or Brahma Vidya, Sarva, Kriya, Karaka, Phala, Bheda, Tiraskarinyah, Brahma Vidya, Seshapeksha, Sahakari Sasana Sambandham, Nayujyate, Ayuktam, that's it, go. సర్వ విషయ వ్యావృత్తి వ్యావృత్త ప్రత్యేగాత్మ విషయ నిష్ఠత్వాత్. ఏ నిష్టలో? ప్రత్యేగాత్మ విషయ నిష్ఠత్వాత్ అంటే బ్రహ్మ విషయ నిష్ఠత్వాత్. బ్రహ్మకు సంబంధించినటువంటి ఆ నిష్టలో బ్రహ్మ ఈజ్ ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మ విషయ ఈజ్ బ్రహ్మ విషయ, బ్రహ్మ విషయ నిష్ఠత్వాత్ సర్వ విషయ వ్యావృత్తి. ఆల్ ద సెన్స్ ఎంగేజ్మెంట్స్ ఆర్ మేడ్ null and void. Vishaya Vyavrutti, engagement of the senses with the Vishayas. Vishaya Vyavrutti. That has been negated. Vyavrutti negated. Sarva Vishaya Vyavrutti, Pratyagatma Vishayanishtatvat, and also in the Bracha Brahma Vidyaya, or its Phala, which is Nisreyasa. There is no Phala separate from the Brahma Jnana. Brahma Jnana is the Phala. Then what does this mean? మనకి శంకరాచార్యులకి తపస్సు, దమము, దానము, సత్యము అంటే ఇష్టం లేదా? ఆయన వాటిని చెప్పడం లేదా? అవి వద్దంటున్నారా? కానే కాదు. బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం పొందడానికి అవి అక్కర్లేదన్నారు. కానీ ఉపాయములు ఎందుకు? అధికారిత్వం సాధించడానికి. వాట్ ఈజ్ అధికారిత్వం? ఎలిజిబిలిటీ. వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ? చిత్తశుద్ధి, మనస్సు నిశ్చలత, మనో నిశ్చలత, చిత్తశుద్ధికి తపస్సు, దమము, దానము, సత్యము, అండ్ ఆల్సో వేద పఠనము, అండ్ ఆల్సో ద వేదాంగములు చాలా ఉపాయములు. అంటే దే ఆర్ హెల్ప్ఫుల్ టు కీప్ ద మైండ్ క్వయట్ అండ్ దెన్ ట్రాంక్విల్. ఆ చంచలమైన కల్మషమైన మనసు శుద్ధి కలగడానికి. అది దట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది బ్రహ్మ విద్య. That is only an eligibility process or adhikaritva for the Brahma Vidya. That is why he is saying, don't include them. But I am going to discuss about those two mantras and their place also in the sadhaka. The sadhakas, as you know, are divided into three types. The Uttama sadhaka, who has already passed the stage and he has become very pure in his heart, and he is now at upasana or meditation. The category A person, who are established in jnana and they don't have any sarva kriya karaka phalabedam వాళ్ళకి లేదు. అలాగే సర్వ విషయ వ్యావృత్తి కలిగి ఉన్నవారు, ప్రత్యేగాత్మ నిష్ఠలో ఉన్నవారు, వారికి ఇది అవసరమే లేదు. అంతే దాంతో కలపదు. కేటగిరీ బి వాళ్ళు ఉన్నారు, వాటికి ఉపాసనలు చెప్పాము ఆల్రెడీ. ఏమిటి ఉపాసనలు చెప్పాము? విద్యుదుపాసన చెప్పాము, నిమేషోపాసన చెప్పాము, మనసోపాసన చెప్పాము. అన్నిటికీ మించి తద్వననీయం, బ్రహ్మతాలు అందరిలోనూ ఉండడం వలన బ్రహ్మ సర్వాంతర్యామి, ప్రత్యేగాత్మత్వాత్, ప్రత్యేగాత్మగా ఉండడం వలన ఆ సర్వము ప్రత్యేగాత్మ భూతత్వాత్ తత్ వననీయం, చాలా ప్రసిద్ధికెక్కినది. దానిని బాగా ఎడోర్ చేయాలి, కొలవాలి అంటూ ఇంకో ఉపాసన కూడా చెప్పాం. ఆ తరువాత ఇంకొక లెవెల్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. దే ఆర్ neither in the upasana nor in the jnana pursuit, but they are at the manda adhikari.
అధములు అనకూడదు, వాళ్ళు కూడా అధికారులే, మంద అధికారులు. అటువంటి వారి కోసం ఈ నెక్స్ట్ 2 మంత్రాలు వాళ్ళ ఆస్టెరిటీస్, తపము, దమము, దానము, తర్వాత ఏంటంటే వేదాధ్యయనము, వేదాంగాలు, సత్యము, ఇవన్నీ చెప్పబడుతుంది. అవి ఎందుకు? వాళ్ళని పటిష్టం చేయడానికి. వాటి రోల్ ఏమిటి? శంకరాచార్య want to stress the importance of moral character. Before anybody thinks of jnana, first he must be morally very, very strong. అంటే అన్ని విధముల ఏ విధమైన ఒక నల్లటి మచ్చ పెట్టడానికి వాళ్ళ చరిత్రలో, వాళ్ళ కాండక్ట్ లో లేకుండా ఉండాలి. స్కూల్ కాండక్ట్ సర్టిఫికెట్ కాదు, కాండక్ట్ వెరీ గుడ్ శర్మ, నోన్ దట్ టీచర్ విల్ రైట్ వాట్ ఎవర్ హి లైక్స్, దట్స్ నాట్ ఆర్ సాటిస్ఫాక్టరీ. దిస్ ఈస్ ఏ మోరల్ కాండక్ట్. For Brahmajnana, we must possess that moral code of conduct. We must be 100% or even 200% strong. That is the moral fabric of Vedanta. Vedantic moral character బిల్డప్ చేయడానికి రాబోయే మంత్రములు 8-9 మంత్రములు చాలా ఉపాయములు, చాలా ఉపయోగములు. అటువంటి వాటిని బ్రహ్మ విద్యతో కలపొద్దని చెప్తున్నారు. కానీ వాటి ప్రయోజనము లేదు. ఎవరు కర్మలు చేయకండి, ఎవరు దానం చేయకండి, ఎవరు ఆ తపస్సు మొదలైన ఆస్టరిటీస్ చేయకండి, సత్యాన్ని పలకకండి అని చెప్పడం కానే కాదు. భగవత్పాదులు ఎందుకు చెప్తారు అలాగా? చెప్పరు. ఎందుకంటే ఈ మోరల్గా ఈ ఉపాయములు కావాల్సి వచ్చినవి మనిషి తాలూకా సహజమైనటువంటి ఇన్స్టింక్ట్ ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్. మనకు జంతువుల నుంచి రావడం వలన మనకు కూడా జంతువుల వలనే ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. ఏమిటి? ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిర్ నరాణం. పశువులకు, నరులకు ఫుడ్ కొట్టడము, బజ్జోడము, భయపడము, సంభోగము అనునవి సమానమే. అయితే మనకేమిటండి ఎక్స్ట్రా? We have the will, we have the mind to think, we have got a beautiful mind which we can train ourselves to make the adhikaritva or get into a sattvic disposition. To develop that sattvic mind, of course we require tapa, dama, yajna, dana, satya, veda and vedanga. Vedo nityamathietam. The very first instruction in sadhana panchakam em nerchukunnam? Vedo nityam adhiyatam. You study Vedas intently with great interest and aptitude. Taduditam karma swanushthiyatam. Ayana chepparu Shankara Bhagavat, whatever is told, perform all those with dedication and then lot of emphasis. And then commitment. తదుదితం కర్మ స్వనుష్ఠేయతం. ఇంకా అక్కడి నుంచి మెట్లెక్కి ఆ 2 స్టెప్సే ఈ అధికారిత్వం. అక్కడి నుంచి తేనే సస్య విధీయతం, దట్ ఈజ్ ఈశ్వరుడికి సమర్పించు. అక్కడి నుంచి వరుసగా ఒక్కొక్కటి 40 మెట్లు ఎక్కించి ఆత్మజ్ఞానాన్ని పొందించారు. ఈ అధికారిత్వాన్ని పొందడానికి 8-9 మంత్రాలు ఎవరైతే బిగినింగ్ లో ఉంటారో ఆ మంద అధికారులు వారి కోసము చెప్పబోతున్నాయి. అయితే ఇక్కడ వాటిని కలిపేసి కలగాపులగం చేసేసి కర్మజ్ఞాన సముచ్చయము చేయవద్దు. ఇవి చెప్పబోయేటటువంటి మంత్రములు ఉపనిషత్తునకు శేషము కాదు, ఉపనిషత్తునకు సహకారి కారణము కాదు. ఎట్ బెస్ట్ దే కెన్ బి ఉపాయ అంటూ అక్కడ కన్క్లూడ్ చేశారు. అలా ఊరుకోరు కదా. హీ కోట్స్ ద స్క్రిప్చర్ ఫర్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఎవర్ హీ సేస్. Because of the scriptural authority, I am saying this అని రిఫరెన్స్ చూపిస్తారు, చక్కని రిఫరెన్స్. అదే ఇప్పుడు వస్తుంది. మోక్షమిచ్చన్ సదా కర్మ చదేదేవ ససాధనం చచతైవ హితజ్ఞేయం చక్తు ప్రత్యక్ పరం పదం. ఏమిటి ఉపనిషత్ పేరు ఇవ్వలేదేం గురువు గారు? ఇక్కడ ఏమిటి? భాల్లవేయ ఉపనిషత్. ఏ ఉపనిషత్తు? భాల్లవేయులు అనేటటువంటి భల్లవులు అని ఉన్నారు. భల్లవ ఒక ఋషి, భల్లవ ఋషి. ఆయన సంతతి భాల్లవేయులు. ఆ భాల్లవేయ ఉపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తులో మోక్షం ఇచ్చన్. మై డియర్ స్టూడెంట్, మై డియర్ సాధక, ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ మోక్ష? మోక్షం ఇచ్చన్? ఎస్. సదా కర్మ
త్యజేత్యేవ సాధనం. సదా ఎల్లప్పుడూ కర్మ త్యజేత్యేవ. యు హ్యావ్ టు డిస్కార్డ్ ద యాటిట్యూడ్ ఆఫ్ డూయర్షిప్ అండ్ డూయింగ్ అండ్ ద కర్మ, ద త్రిపుటి వదులుకో. ఎలాగా? అలాంగ్ విత్ ఆల్ ద సాధన. సాధనం, మోక్షము కోరువాడు సదా సర్వదా ససాధనం, సాధనములతో కూడిన కర్మను త్యజించవలెను. That is what the Upanishad is saying. This is not Acharya's words. It is the Bhalavaya Upanishad is giving the direction. Chejataiva hi tadnyayam. Hi ఏలననగా త్యక్తుహు అంటే త్యాగము చేసేవాడు. ప్రత్యక్ పరం పదం. త్యక్తుహు అంటే విడిచిపెట్టినవాడు అనమాట. ది సబ్జెక్ట్ దేర్. త్యక్తుహు ఎవడైతే విడిచిపెడతాడో త్యాగము చేయువాని ప్రత్యక్ అంతర్తమగు స్వరూపము సర్వాతిశాయ గమ్యమగు పరమాత్మ తత్పదం తజ్ఞేయం ఏదైతే తెలుసుకోవాల్సిందో త్యాగిచే మాత్రమే తెలియబడు. త్యజతైవ వదిలిన వాడి చేతే తత్ జ్ఞేయం. ఆ తత్ ఏదైతే ఉపనిషత్తులో తత్ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదితం ఉపాసతే అని చెప్తున్నారు కదా. తత్ తెలియాలంటే ప్రత్యేగాత్మ పరంపదం త్యక్తుహు ఆ వదిలిన వాడికి మాత్రమే తెలియబడుతుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఉపనిషత్తు ఇస్ సేయింగ్. That is why, sorry sir, I cannot include your request. I cannot make a package out of your 4+2 like your, Suktavakam Amantrana Mantralu cheppinattu. I can't combine them as Sesha, or we cannot combine them as Sahakarini. But keep it, they're essential. They're essential but not adequate. And where they should be, they're the upayas. For whom? For the person who is starting, like us. Tasmat కర్మణాం సహకారిత్వం కర్మ శేషాపేక్షవా. కర్మణాం కర్మల యొక్క సహకారిత్వం సహకారము కానీ శేషాపేక్ష పార్ట్ ఆఫ్ ద వేద అది ఉపనిషత్తు కానీ వా ఆల్సో నా జ్ఞానస్య ఉపపద్యతే. జ్ఞానము యందు జ్ఞానమునకు అపేక్షతో యుక్తియుక్తము కాదు. నా ఉపపద్యతే. ఇట్స్ నాట్ possible, not tenable to include karma as the sahakari or karma as the saksha. And you are saying tapa and dama and then karma and satyam, these are also part of that. But we are not negating their importance. They are required for the adhikaritva. Tataha, therefore, kauna సూక్తవాకానుమంత్రణవత్ యథాయోగం విభాగయతి. మీరు పెద్ద స్టైల్ గా చెప్పారు కదా, సూత్రవాకానుమంత్రణ కాక రిఫరెన్స్ తెచ్చారు. అక్కడేమో దేవతలను వేరువేరుగా చెప్పుకుంటున్నారు కదా. 4వ పక్క 2వ పక్క ఈ విధంగా విభాగం చేద్దామండి. 4ని శేషం చేసేద్దాం, లేకపోతే సహకారి చేసేద్దాం, రెండిటిని ఉపయోగంగా ఉంచుకుందాం, ఉపమా అని చెప్పారు కదా. అటువంటి విభాగ అసద్యేవా. ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. దిస్ కెనాట్ బి రైట్. దాన్ని అసదేవ, తప్పు. సూక్తవాకమునందలి దేవతోద్వాసన మంత్రముల వలె తపస్సు మొదలగు వాని సంబంధమును బట్టి విభాగము చేయటం అనేది మీరేం చేశారో ఆ నిశ్చయము యథాయోగం విభాగ ఇది నిశ్చయముగా తప్పు. అసద్ ఏవ. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ రాంగ్. కావున తస్మాత్ అవధారణార్థత ఏవ అంటే అవధారణ చేయుట కొరకు మాత్రమే. 2 మారులు ఉపనిషత్తు చెప్పండి అని అడగడము, చెప్పాము అని వీళ్ళు చెప్పడము. ప్రశ్న ప్రతివచనం. ప్రశ్న ఉపనిషదంబోభూహి, ప్రతివచనము ఉపనిషత్తు నీకు చెప్పాము, బ్రాహ్మీ ఉపనిషత్తు మేము నీకు చెప్పాము అనేటటువంటి మాటలు అవధారణమునకే. అంటే ఉపనిషత్తు అయిపోయింది అని పిప్పలాదుడు చెప్పినట్టు చెప్పడానికే. కావున ప్రశ్న ప్రతివచనములకు పిప్పలాదుని వలె అతఃపరం నాస్తి అనే పిప్పలాదుడు ఏ విధంగా చెప్పారో అలాగే ఉపనిషత్తును మరల నిర్ధారించుట అనే అర్థము మాత్రమే యుక్తియుక్తము. అవధారణత ఏవ ప్రశ్న ప్రతివచనస్య ఉపపద్యతే. This is only a confirmation. The teacher is asking,
Upanishadambo Bruhi, and urging the student is asking Upanishadambo Bruhi, urging the teacher to say a concluding word. Yes, అయిపోయిందని చెప్పమనే అర్థం కోసం ఆయన అడిగాడు. ఈయన ఉపనిషత్తు చెప్పేశాము అంటూ ఆయన కన్క్లూడింగ్ చేశారు తప్ప ఇంకా ఏదో మిగిలి ఉండడం కానీ, శేషము కానీ, లేకపోతే సాధారణ సహకారి సాధనం కానీ కాదు. మళ్ళీ కంప్లీట్ చేసేస్తారు. ఈజ్ కన్క్లూడింగ్ ద డిస్కషన్. ఏతావతి ఏవ ఇయం ఉపనిషత్ ఉక్త. దిస్ మచ్ ఈజ్ వాట్ దిస్ ఉపనిషత్ ఇస్ టెల్లింగ్. ఏతావతి means ఇంత మాత్రమే. దిస్ ఆల్ ది అండర్స్టాండింగ్ హియర్. ఏతావతి ఏవ, ఇంత మాత్రమే. ఇయం ఉపనిషత్ ఉక్త. దిస్ ఉపనిషత్ ఈస్ టెల్లింగ్, దిస్ ఇస్ ద కన్క్లూషన్ ఐ ఎమ్ గివింగ్, టేక్ ఇట్. ఏతావతి ఏవ ఇయం ఉపనిషత్ ఉక్త అన్య నిరపేక్ష. there is no other thing that is required. అమృతత్వాయ, మోక్షము కొరకు ఈ జ్ఞానము ఇతరమును అపేక్షించదు. మోక్షము కొరకు we don't require any other thing other than the sarvatma bhava and dissolving the triputi and also dissolving all the drishyas. Drigeva natu drishyate yadrishyam tannasyam drigeva natu drishyate. Etavati eva. This all, my dears, yam upanishad ukta anya nirapeksha అమృతత్వయ. జ్ఞానము కొరకు, మోక్షము కొరకు ఈ జ్ఞానము వేరే ఇతరమును అపేక్షించుట లేదు లేదు లేదు. ఉపనిషత్తు ఎంత మాత్రమే. అయితే రాబోయే మంత్రాల సంగతి ఏమిటి? డెఫినెట్లీ రిక్వైర్డ్. ఫర్ హూమ్? ఫర్ ఆల్ ఆఫ్ us. వై? బికాస్ వీఆర్ ఇన్ ద మంద అధికారి. వీఆర్ neither doing upasanas nor in the jnana. Obviously those two are written for us only, so we have to study them with very great care. Our teacher will be మనకి బోధిస్తారు. ఆ బోధించిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆయన వాక్య భాషను రాస్తున్నారు. ఉక్త అంటే కథిత, చెప్పబడింది. తే, తా అంటే తే, తుభ్యం నీకు, ఉపనిషద్ ఆత్మోపాసనం, ఆత్మ గురించి ఉపాసించనే విషయంచ ఉపనిషత్ అంతా ఉక్తాతే చెప్పబడినది. ఆత్మ యొక్క ఉపాసన కూడా చెప్పి ఉన్నాం. సరే, అధునా అంటే ఇప్పుడు. ఓకే, అధునా మీన్స్ నౌ, రైట్ నౌ. అధునా ఇప్పుడు. బ్రాహ్మీం వావా, నిశ్చయముగా, వావా అంటే నిశ్చయముగా, తే అంటే నీ కొరకు, తుభ్యం అనమాట. తే అంటే తుభ్యం. బ్రహ్మణో, బ్రాహ్మణ జాతే ఉపనిషదం అబ్రూమ వక్ష్యామ. ఇక మీద చెప్పబోయేది నీకు ఒక హెల్ప్గా ఉంటుంది. దేనికి? ఎవరైతే మోడరేట్ లెవెల్, మైల్డ్ లెవెల్ ఆఫ్ సాధనలో ఉంటారో వాటికి ఆ నిష్ట పొందడానికి కావాల్సినటువంటి. ఇక్కడ అబ్రూమ అనేటటువంటి క్రియాపదానికి భూతక అబ్రూమ అంటే మేము చెప్పి ఉంటిమి, అది కాదు ఇక్కడ అర్థం. భూతకాలం కాకుండా చెప్పబోతున్నాము అనే భవిష్యత్ అర్థాన్ని తీసుకోండి. తస్మాత్ నా భూతాభిప్రాయ అబ్రూమా ఇది అయం శబ్ద. దిస్ ఈస్ గోయింగ్ టు బి టోల్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ర అంటూ ఆయన కన్క్లూడ్ చేశారు. ఏమిటి 8వ మంత్రము? తస్యైహి, ఈ ఉపనిషత్తునకు, తపః తపస్సు, దమః దమము, కర్మ కర్మములు, వేదా వేదములు వల్లివేయడము, సర్వాంగాణి సర్వాంగములు, ప్రతిష్ఠ ఆధారము, సత్యం సత్యము, ఆయతనం ద ఎబోర్డ్ నివాస స్థానం. ఇప్పుడు చెప్పినటువంటివి ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ తప, దమ, కర్మ, వేదాధ్యయన, వేదాంగాస్ ఓన్లీ ది సాధక కెన్ స్టాండ్ అండ్ ascend upward. Of course, when he is truthful, because Satya is the integral component of any tapas, dharma, karma, dhamma, veda, vedanga, everything. So Satya is the inner abode or nivasasthana. The pedestal or the platform is tapas, dhamma, karma, veda, sakala vedangalu. వాటిని మనము గురువు గారు చెప్పిన తరువాత బుధవారం నాడు మనం చూసుకుందాం. పర్వాలేదు ఈశ్వర్, బాగానే అయిపోయింది. Now if you have any questions,
you can ask. But again, let me see my little bullet points. The spiritual adventure is possible only for the Dhira. Spirituality is an adventure, remember. It is not like doing a karma. You require a lot of commitment to ascend spiritually, and a spiritual person has to negate the sense of doership, negate the sense of enjoyership. It is not physically relinquishing. అంటే భౌతికంగా వదలడం కాదు, మానసికంగా వాటి మీద డూయర్షిప్, కర్తృత్వము, భోక్తృత్వంలో ఏ విధమైన ఫలముల మీద ఏ విధమైన ఇది లేకుండా ఉండడము, అది అంత సులభము కాదు. వేరే కర్మలు అందరూ చేయగలుగుతారు, ఈజీగా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, చేయించే వాళ్ళు ఉంటారు, దానికి ఒక ఫలితం ఉంటుంది, త్రిపుటి ఉంటుంది. అవి మోక్షమునకు ఉపాయములు. ఎందుకంటే అధికారిత్వాన్ని కలిగించి మనస్సు చిత్తశుద్ధిని, మనోచాంచల్యాన్ని తగ్గించి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. మోక్షమిచ్చన్ సదాకర్మ త్యజదేవ ససాధనం అంటూ బాలవేయ ఉపనిషత్తులో చెప్పిన దాన్ని ఆయన కోట్ చేశారు. కోట్ చేసి అక్కడికి తీసుకొచ్చి వేదాంత మొరాలిటీ ఈజ్ ఎసెన్షియల్. ద మోరల్ ఫ్యాబ్రిక్ షుడ్ బి టోటలీ అన్టైంటెడ్. మనం ఒక వైట్ క్లాత్ లాగా, వైట్ పేపర్లో ఒక చిన్న నల్ల చుక్క కూడా ఎవరు పెట్టడానికి వీరు లేనంత క్లియర్ మైండ్ అండ్ కాండక్ట్ ఉండాలి. అలా ఉంటేనే బ్రహ్మజ్ఞానం. లేకపోతే ఏముంది, పొద్దున్న బ్రహ్మజ్ఞానం చదివించుకుంటాము, మధ్యాహ్నం 4:30కి వినేస్తాము, గురుగారు చెప్పేస్తారు, రాత్రి యథాతథంగా మన కామ్యకర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటాము, లేకపోతే బార్లో పడుకుంటాము, వాళ్ళని వెళ్ళి తిడుతూ ఉంటాము. అప్పుడు ఎందుకు ఇంకా వేదాంతము పని లేక? అటువంటి వేదాంతము వాచా వేదాంతమే అవుతుంది. స్కాలర్షిప్ ఈజ్ నో యూస్. We can become PhD in Vedanta, but unless we actually be morally strong and have a very clear, sound moral footing by all the other sadhanas, upayas, it is not possible. Think of even Brahmajnana. Not even the Brahmajnana చెప్పారు కదా, అటువంటి వాడికి మోక్షం అనే పేరుకు కూడా అవకాశం లేదయ్యా అన్నారు. అక్కడ మనసులో ఎవడైతే కల్మషంతో ఉండి అన్ని రకముల అలజడులతో ఉంటాడో వాడికి మోక్షం అనే పేరుకు కూడా అధికారం లేదు. సో he is reasserting at the end, etavati eva, this all iyam upanishad ukta anya nirapeksha amrutatvaya. For the amrutatvartha moksha, it doesn't require anything. This is all the teaching of the Upanishad. But of course, don't go away. There are 2 more slokas. That is for you only, my dears. You are sadhakas. So sit down. అని శంకర భగవత్పాదులు మనందరికీ చెప్పి కూర్చొని 8-9 మంత్రములను కూడా జాగ్రత్తగా పఠించి అర్థము చేసుకుని వాటిని కూడా సాధించమని, అవి సాధించిన తరువాతనే ఉపాసన సాధనలని, దాని తరువాతనే జ్ఞానం గురించి ఆలోచన, ఆ మాట అయినా ఉంది, మనం తెలుసుకోవాలని. ఇక్కడితో ఆప్ చేస్తున్నాను.